హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సుమంగళి దమయంతిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటంత పని ఉందని బయటికి తీసుకొచ్చావు అని చెప్పేసి దమయంతి అంటుండగా, పనేం లేదే, ఇంట్లో ఆ ఇరుకుల మధ్యలో ఉరకపోస్తుందని చెప్పేసి బయటగా చల్ల గాలికి తీసుకొచ్చాను అని చెప్పేసి సుమంగళి అంటుంది. బాబు కూల్ డ్రింక్స్ తీసుకురా అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా అదే సమయానికి హారిక వస్తుంది. హాయ్ వదిన, హాయ్ ఆంటీ, ఏంటి మీరిక్కడ అని చెప్పేసి అంటుండగా, ఇక్కడ ఊరికే వచ్చాం. అవును, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి సుమంగళి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుండి ఇటు వెళ్తున్నాను, ఎలా ఉన్నావు వదిన అని చెప్పేసి దమయంతిని అడుగుతూ ఉంటుంది. హారి కూతురు పైన దుఃఖంలో ఉంది, ఇంకేలా ఉంటుంది అని చెప్పేసి సుమంగళి అంటుండగా, సారీ వదిన, ఆంటీ ఫోన్లో చెప్పింది శివాని చనిపోయిందట కదా, ఫోన్లో చెప్పేదాకా నాకు తెలియదు వదిన అని చెప్పేసి హారిక అంటుంది. ఇంటికి వచ్చి ఓదార్దాం అనుకున్నాను, కానీ ఆయనతో మనుషులు ఉన్నారే, మనుషులు కాదు వాళ్ళు, ఇక రాబందులు, బ్రతుకున్నప్పుడే పీక్క తినే రాబందులు వాళ్ళందరూ. ఆ నరరూప రాక్షల వల్ల కదా శివాని చనిపోయింది, శివాని చంపేసింది వాళ్ళే అందరూ కలిసి అని చెప్పేసి సుమంగళి అంటుంది. ఏమంటున్నారంటే శివాని చంపింది వాళ్ళేనా అని చెప్పేసి హారిక అంటుండగా, అవునే, అఖిల్కి పెళ్ళి ఇచ్చి చేయాలని శివాని అనుకుంది దమయంతి, కానీ అదంతా కాదని వసు నందినిచ్చి పెళ్లి చేయాలని ముందుకొచ్చింది. అఖిల్ గాడికి మనసు మార్చి నందిని పెళ్లి చేసుకునేలా మాట మార్చింది. దాంతో మనస్తాపం చెంది బయటికి వెళ్ళి శివాని చచ్చిపోయింది. ఎంత ఘోరం, అసలు మీరు ఎలా తట్టుకున్నారు వదిన, వసు అక్కను అస్సలు క్షమించకూడదు అని చెప్పేసి ఈ విధంగా హారిక దమయంతికి చెప్తూ ఉంటుంది. నువ్వంటే ఊరుకున్నావు, కానీ దమయంతి ఎందుకు ఊరుకుంటుంది, చుక్కలు చూపించదు అని చెప్పేసి సుమంగళి అంటుంది. నన్నంటే మోసం చేసి కట్టుబట్టలతో బయటికి పంపించింది, మోసం చేసి అఖిల్తో విడాకులు ఇప్పించింది, కడుపుతో ఉన్న కృతజ్ఞత లేకుండా కట్టుబట్టలతో బయటికి నెట్టేశారు. దమయంతి నీళ్ళ కాదే, చాలా ధైర్యం ఉంది, వసు కాదు కదా, వసు జేజం వచ్చినా కూడా దాన్ని ఎవరు ఎదిరించలేరు అని చెప్పేసి సుమంగళి అంటుంది. ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది, నీ కూతుర్ని చంపేసింది, రేపు ఇంకేం చేస్తుందో ఏంటో, అలాంటి దానికి బలంగా బుద్ధి చెప్పాలి వదిన, అది నీ వల్ల అవుతుంది అని చెప్పేసి హారిక అంటుండగా, చేస్తాను హారిక, నేను కూడా అదే పనిలో ఉన్నాను అని చెప్పేసి దమయంతి అంటుంది. నా కూతురికి చావు కారణమైన దాన్ని నేను అంత వీసిగా వదిలిపెడతానా, దాన్ని ఎలాగైనా ఎన్ని దెబ్బ కొడతానో చూడు అని చెప్పేసి అంటుండగా సుమంగళి హారిక సైగ చేసుకుంటుంటుంది. ఈలోపు జ్యూస్ వచ్చిన తర్వాత సరే పదవి అని చెప్పేసి అలా తెలియనట్టుగా అంటూ ఉంటుంది సుమంగళి. ఇక పక్కకొచ్చి, అయ్యో హారికకు డబ్బులు ఇచ్చాను, అడగడం మర్చిపోయాను, మళ్ళీ వస్తానే అని చెప్పేసి హారిక దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటుంది సుమంగళి. నేను పిలవగానే వచ్చి దమయంతికి 4 మాటలు ఎక్కించి చెప్పావు చూసావు, చాలా థ్యాంక్స్ హారిక అని చెప్పేసి సుమంగళి హారికకు థ్యాంక్స్ చెప్తుంది. దీనికి థ్యాంక్స్ ఏముందా అంటే, వసు అక్క అంటే నాకు కూడా కోపమే కదా అని చెప్పేసి అంటూ ఉండగా, ఇందాక చెప్పడం మర్చిపోయాను, అభి వసుతో చెప్తుండగా నేను విన్నాను, శివాని చంపిన హంతకురాలు ఏదో క్యాబ్ ఎక్కిందటనే, డ్రైవర్ హంతకురు వివరాలు అన్నీ చెప్తానన్నాడట అని చెప్పేసి సుమంగళి చెప్పే మాటలు హారిక వింటూ షాక్లో ఉండిపోతుంది. హంతకురాలు ఎంక్వైరీ కోసం అభి వసులు వెళ్ళారు. ఈలోగా హంతకురాలు బయటపడుతుంది, నీకు ఫోన్ చేసి చెప్తానే, సరే ఉంటాను, తను అక్కడ వెయిట్ చేస్తుందని చెప్పేసి సుమంగళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాడు కానీ నా గురించి అభి బావులకు వసు అక్కలు చెప్పంటే డైరెక్ట్గా దొరికిపోతాను, ఏం చేయాలని చెప్పేసి హారిక కంగారు పడుతూ ఉంటుంది. డ్రైవర్ దగ్గరికి వెళ్తుండగా ఈలోపు మాత్రం హారిక కారులో అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా డ్రైవర్ నా గురించి చెప్పకూడదు, నా గురించి చెప్పాలంటే నేను జైలుకి వెళ్తానని చెప్పేసి హారిక కంగారుతో మనసులో అనుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా క్యాబ్ డ్రైవర్ ఎలా దొరికింది, అభి బావ వసు అక్కలు నా గురించి తెలియకూడదు, ఒకవేళ తెలిసినంటే కడుపుతో ఉన్నాను కూడా చూడకుండా నన్ను చంపేస్తారు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. హారిక కూడా డ్రైవర్ని కలవడానికి వస్తూ ఉంటుంది. ఈలోపు డ్రైవర్ అడుగుతూ ఉంటారు, ఒకసారి వాళ్ళు బయలుదేరాలో చెప్పేసి కనుక్కోండి అని చెప్పేసి అంటూ ఉండగా ఈలోపు అభి వసులు ఇక కార్ డ్రైవర్ని కలవడానికి వస్తూ ఉంటారు. నమస్తే సార్ అని చెప్పేసి లోపలికి వస్తారు అభి వసు. వీడ సార్ శ్రీను అని చెప్పేసి అంటుండగా, శ్రీను నీ దగ్గర వివరాలు కావాలని చెప్పేసి అభి వసులు అడుగుతుండగా, మా ఓనర్ గారు అంతా చెప్పారు, మొన్న క్యాబ్లో నుంచి వెళ్ళి అమ్మాయి గురించి అన్ని వివరాలు కావాలి కదా సార్ అని చెప్పేసి సీను అంటూ ఉంటా. అవును, తను చూడడానికి ఎలా ఉంటుందని చెప్పేసి వసు అడుగుతుండగా, సన్నగా పొట్టిగా ఉంటుంది మేడం అని చెప్పేసి సీను చెప్తూ ఉంటా. సన్నగా పొట్టిగా ఉందని చెప్పేసి అభి అడుగుతుండగా, చదువుకునే అమ్మాయిలాగా ఉంది, కాకపోతే తను మర్డర్ చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా
శ్రీను అంటూ ఉంటే గొంతు మాత్రం అదో టైపుగా ఉందని చెప్పేసి శ్రీను అంటుండగా తను చెప్తున్న వివరాలను బట్టి చూస్తూ ఉంటే హారిక అని చెప్పేసి అభి అంటుండగా అవునండి నాకు కూడా అదే అనుమానం వస్తుందని చెప్పేసి వసు అంటుంది. వసు గారు హారిక ఫోటో ఉంటుంది చూపించండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు వసు శ్రీనుకు హారిక ఫోటో చూపించిన తర్వాత తినేనని చెప్పేసి అడుగుతుండగా తను కాదు సరిగా చూసి చెప్పండి తను కాదు మేడం అని చెప్పేసి ఈ విధంగా శ్రీను అంటే ఐడి ప్రూఫ్తో పాటుగా పోలీసుల దగ్గర ఎంక్వైరీలు గిట్లా ఉంటాయి కదా చూడండి మీరు కూడా కాస్త హెల్ప్ చేయండి ఓకే సార్ అని చెప్పేసి శ్రీను అంటారు. ఎప్పుడు పిలిచినా వస్తాను సార్ అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత అభివాసులు అక్కడి నుంచే వెళ్ళిన తర్వాత ఈలోపు ఇక ఈ విధంగా చెప్తూ ఉంటారు దొంగల్ని ఎవరిని ఎక్కించుకోకు అని చెప్పేసి అంటుండగా అలాగే సార్ ఈలోపు హారిక కారులో కూర్చుంటాడు శ్రీను. చాలా థ్యాంక్స్ బ్రదర్ నా గురించి చెప్పలేదు అని చెప్పేసి హారిక శ్రీనుతో అంటుండగా మీరు డబ్బులు ఇచ్చారు కదా మేడం అందుకే చెప్పలేదు అని చెప్పేసి శ్రీను అంటే అభివసులు కలవ ముందుకే హారిక శ్రీనును కలుస్తుంది. ఇక ఈ విధంగా శ్రీను ఆశ్చర్యపోతాడు. నువ్వు ఆ రోజు నా క్యాబ్ ఎక్కావు కదూ నువ్వు ఈ అమ్మాయిని చంపావని నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి హారికను అడుగుతూ ఉంటాడు. తెలుసు అని చెప్పేసి హారిక పొగరుగా అంటూ ఉంటుంది. కాసేపట్లో వాళ్ళేస్తారు నీ గురించి అంతా చెప్తాను అని చెప్పేసి ఈ విధంగా శ్రీను అంటుండగా చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు నిజం అంతా చెప్పేస్తాను అని చెప్పేసి శ్రీను అంటే చెప్తే మాత్రం నన్ను మాత్రమే చంపేస్తాడు చెప్పకుండా ఉంటే నీకు ఈ మనీ ఇస్తానని చెప్పేసి మనీ ఆశ చూపెడుతూ ఉంటుంది. డబ్బు చూపెట్టేసరికి అంతా నాకే నా మేడం అని చెప్పేసి శ్రీను డబ్బును చూసి ఆశపడి అంటూ ఉంటారు. అంతా నీకే కావాలంటే ఇంకా ఇస్తాను మాట తప్పితే మర్డర్ అయిపోతావు ఎవరికి చెప్పను మేడం అని చెప్పేసి శ్రీను డబ్బు తీసుకుంటాడు. అంత పెద్ద వార్నింగ్ ఇచ్చి మనీ ఇచ్చినా కూడా ఎందుకు చెప్తాను మేడం అని చెప్పేసి శ్రీని విధంగా అంటూ ఉంటారు. కావాలంటే వాళ్ళు పోలీసుల దగ్గర కూడా వెళ్తారట అని చెప్పేసి శ్రీను అంటుండగా సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే నా గురించి మాత్రం చెప్పకూడదు చెప్తే అని చెప్పేసి హారిక అంటుండగా తెలుసు మేడం మర్డర్ అయిపోతాను అని చెప్పేసి శ్రీను అంటాడు. గుడ్ కార్ అప్ అని చెప్పేసి కార్లో నుంచి హారిక దిగి మర్డర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. పావని అటు ఇటు తిరుగుతుండగా భాస్కర్ వచ్చి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుండగా అభివాసులు పొద్దున వెళ్ళారు కదా అని చెప్పేసి అంటుండగా కార్ డ్రైవర్ కోసం వెళ్ళాలే వచ్చేస్తారులే అని చెప్పేసి భాస్కర్ అంటాడు. వంట చేసావా అని చెప్పేసి అంటుండగా అయిపోయిందండి సరే డైనింగ్ టేబుల్ మీద పెట్టు ఇక టైం అవుతుంది కదా భోజనానికి అని చెప్పేసి అంటుండగా ఈలోపు అభి వసలు వస్తూ ఉంటారు. అభి వెళ్ళిన పని ఏమైంది క్యాబ్ డ్రైవర్ దొరికాడని చెప్పేసి భాస్కర్ అడుగుతుండగా దొరికాడనే కానీ దొరికిన ప్రయోజనం ఏమి లేదని చెప్పేసి అభి అంటారు. వైపుగా సుమంగలి వెళ్తుండగా అక్కడ ఆగి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు పావని అడుగుతుంది అంటే క్యాబ్ డ్రైవరు శివాని గురించి ఇక ఎవరు చంపారో వాళ్ళ గురించి ఏ వివరాలు చెప్పలేదు అభి అని చెప్పేసి పావని అడుగుతుంది. చెప్పాడక్క కానీ ఆ మనిషి ఎవరో తెలియదు మేమనుకున్న మనిషి మాత్రం కాదు అని చెప్పేసి వసు అంటే కేసు మొదటికి వచ్చిందని చెప్పేసి భాస్కర్ అంటుండగా ఈలోపు దమయంతిని ఎన్ని రోజులు ఏం చేసినా కేసు ఇలాగే ఉంటుంది ఎందుకంటే మీరు అలా చేస్తున్నారు మొదటికి వచ్చేలా అని చెప్పేసి ఈ విధంగా కోపంగా దమయంతి మాట్లాడుతూ చచ్చిన తర్వాత ఏ న్యాయం చేస్తారు అని చెప్పేసి దమయంతి కోపంగా అంటుండగా దమయంతి మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పేసి అభి కోపంగా అంటాడు. ఎంతగానో ఆలోచించుందామని చెప్పేసి అభి అంటుండగా ఈ ఆలోచన ఏదో నా కూతురు బ్రతికున్నప్పుడు ఆలోచించుంటే నా కూతురు ఈరోజు చచ్చిపోయేదే కాదు అని చెప్పేసి దమయంతి అంటుంది. ప్రాణాలతో ఉండగా పెళ్లి కూతురు తయారు చేయిపోయి చచ్చి పాడ కట్టి బొంద పెట్టారు ఇక చచ్చి దాన్ని బొంద పెట్టి ఏం ప్రయోజనం అని చెప్పేసి సుమంగలి అంటే శివాని చావుకు మేం కారణం కాదత్తయ్య అని చెప్పేసి భాస్కర్ అంటుండగా మీరే కారణం ముఖ్యంగా ఈ వసు కారణం అని చెప్పేసి దమయంతి అంటుంది. నా కూతుర్ని కాదని నా తమ్ముడికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అందుకే నా కూతురు చచ్చిపోయింది కాబట్టి ఈ వసు హంతకురాలు అని చెప్పేసి దమయంతి అంటుండగా ఎన్నిసార్లు మాటంటో ప్రతిసారి మాట అన్నప్పుడల్లా ఓపికగా ఉన్నప్పుడల్లా నువ్వు ప్రతిసారి నేనే నింద చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి వసు కోపం నా కూతురు చచ్చే టైంలో కూడా నీ పేరు రాసి ఉంది అని చెప్పేసి దమయంతి అంటుండగా శివాని ఆత్మహత్య చేసుకోలేదని చెప్పేసి వసు అంటుంది. హత్య చేయబడింది ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి వసు అంటుండగా ఆత్మహత్య అది బయటికి వెళ్ళే కారణం నువ్వే కదా అని చెప్పేసి సుమంగలి శివాని మనందరినీ బెదిరించడానికి వెళ్ళి ప్రమాదంలో పడింది ప్రతిదానికి వసు గారు కారణం ఎలా అవుతారని చెప్పేసి అభి అంటే శివాని చంపిన హంతకుల్ని త్వరలోనే పట్టుకొని ఇక ఆత్మ శాంతి కూరేలా చేస్తామని చెప్పేసి విధంగా అభి అంటుండగా ఏమైంది అభి అని చెప్పేసి జయంతి ఎందుకు దమయంతి మీరు అరుస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా జయంతి అడుగుతుండగా చూడమ్మా
ఇక చచ్చిన తర్వాత ఆత్మశాంతి చేస్తారట. బ్రతుకున్నప్పుడు పెళ్లి చేయలేకని నా కూతురుది అని చెప్పేసి దమయంతి శివాని బ్రతుకున్నా కూడా అఖిల్కి కరెక్ట్ కాదు, తనకు జోడైన వాళ్ళని పెళ్లి చేద్దామని అనుకున్నామని చెప్పేసి అంటుండగా నా కూతురు ఊసురు నీకు ఊరికే పోదు అని చెప్పేసి దమయంతి చూపిస్తున్నావా అభశుభం ఇలా నిందిస్తున్నావా శపిస్తున్నావా అని చెప్పేసి అభి అంటుండగా దమయంతి మాట్లాడింది చాలు లోపలికెళ్ళు. అది కాదమ్మా చెప్పాను కదా మాట్లాడింది చాలు లోపలికెళ్ళు అని చెప్పేసి జయంత్ అంటే కూతురు పైన బాధలో ఉంది, కాస్త దయ్యతో ఓపికతో మాట్లాడండి అని చెప్పేసి జయంతి అంటుంది. ఏం జరిగింది, ఇక కార్ డ్రైవ్ను పట్టుకున్నారని చెప్పేసి అఖిల్ అంటుండగా ఉపయోగం లేదట అని చెప్పేసి భాస్కర్ అంటాడు. పోలీసులకు చెప్తే ప్రయోజనం ఉంటుంది కదా, పోలీసుల దగ్గర ప్రయోజనం లేదు, నాకెందుకో అతను అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుందండి అని చెప్పేసి వసు అంటుండగా మన దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అభి కూడా అంటే ఆ క్యాబ్ డ్రైవర్ కూడా హంతకులతో కలిసిపోయాడు, అందుకే మనకు సరిగా వివరాలు చెప్పట్లేదు అని చెప్పేసి అభి భాస్కర్ అనుకుంటూ సరైన హంతకురాల్ని పట్టుకోవాలి, మీరు క్యాబ్ డ్రైవర్కి ఎవరి ఫోటో చూపించారు వదినా అని చెప్పేసి అంటుండగా హారిక అని చెప్పేసి వసు అభి అంటూ త్వరగా వచ్చి వాటర్ తాగుతూ ఉంటుంది హారిక. వాటర్ పెన్ ఎందుకు అంత స్పాట్లో అలా వాటర్ తాగుతున్నాయని చెప్పేసి శ్యామల అంటుండగా ఆల్మోస్ట్ ఇవాళ అభి బావకు వసు అక్కకు దొరికేదాన్ని అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. స్పాట్లో ఏది ఎవిడెన్స్ వదిలిపెట్టలేదన్నావు కదా అని చెప్పేసి శ్యామల అడుగుతుండగా సారీ మేడం స్పాట్లో నా చైన్ అక్కడే పడిపోయింది అని చెప్పేసి హారిక చైన్ ఆధారంగా ఎంక్వైరీ చేశారా అని చెప్పేసి శ్యామల అంటుండగా లేదు, అప్పటికి సీసీ కెమెరాల ద్వారా ఎంక్వైరీ కూడా చేశాను, నువ్వెలా దొరికావు, స్పాట్కి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాను కదా, అది అలా దొరకబట్టారు వాళ్ళు, వాడిని పట్టేసుకున్నారు, మరి వాడు నీ గురించి చెప్పారా, చెప్పేసేవాడు, నేను ఎర్లీగా వెళ్ళి అభి బావ వసు అక్కల ముందే నేను ముందుకు వెళ్ళి డైవర్స్ మేనేజ్ చేసి మనీ ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాను, నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ అభి వసులు ఇంత షార్పా అని చెప్పేసి శ్యామల షాక్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటుండగా చెప్పాను కదా మేడం వాళ్ళు షార్ప్ అని, ఇక మనది కూడా పని కావాలి, బన్నీతోని ఎలాగో వేలి ముద్రలు తీసుకున్నాను, త్వరలో ఇక వసు కూడా తీసుకోవాలని చెప్పేసి శ్యామల అంటూ చెప్పిన ప్లాన్ ప్రకారం ఎలాగైనా వసుతో సంతకాలు పెట్టించుకోవాలని చెప్పేసి శ్యామల అంటుంది. మరోవైపేమో వసు క్యాబ్ డ్రైవర్ గురించి ఆలోచిస్తుండగా అదే సమయానికి అభి వస్తాడు. ఏంటి వసు గారు క్యాబ్ డ్రైవర్ గురించి ఆలోచిస్తున్నానండి అని చెప్పేసి వసు అంటే ఎంత ఆలోచించినా మిస్టరీగా అనిపిస్తుందని చెప్పేసి అంటుండగా ఈలోపు అభికి ఫోన్ వస్తుంది. రావు గారు ఏంటి ఈ టైంలో కాల్ చేశారు, సారీ అభిరామ్ గారు ఈ టైంలో కాల్ చేశాను అని చెప్పేసి రావు గారు అంటే రోజు మీ మిస్సెస్ని మీరు ఇక క్యాబ్ డ్రైవర్ దగ్గర ఉండడం చూసాం. అవునండి చిన్న ఎంక్వైరీ కోసం వెళ్ళి మర్దలకు తమ్ముడికి విడాకులు అయ్యారు కదా, దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అంటే ఏం లేదు తను కూడా అక్కడ ఉండడం చూసి అడుగుతున్నాను అని చెప్పేసి రావు గారు అంట. మాట విని షాక్ అయ్యి హారిక అక్కడ ఉందా, అక్కడేం చేస్తుంది, మీ ముగ్గురు కలిసి రావచ్చని అడుగుతున్నాను, లేదు నేను నా మిసెస్ మాత్రమే వచ్చాను, అయినా హారికకు అక్కడేం పని అని చెప్పేసి అభి ఆశ్చర్యపోతాడు.